హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఈస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ అనేది చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక టెక్ న్యూస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి గూగుల్ తరపు నుంచి సో పిక్సెల్ 8a ఫోన్ ది ప్రమోషనల్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆల్రెడీ లీక్ అయిపోయింది. లైక్ ప్రతి సంవత్సరం లీక్ అయితే ఉంటుంది, ఈ ఇయర్ కూడా లీక్ అయింది. సో ఇది ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది. లైక్ సామ్సంగ్ S24 చూసినట్టే అనిపిస్తుంది ఫ్రంట్ నుంచి అయితే లుక్. అండ్ కెమెరా ఫీచర్స్ వచ్చేసరికి బెస్ట్ టేక్ అనే ఫీచర్ ఉంది. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ సిమిలర్ ఫొటోస్ నుంచి బెస్ట్ షాట్ ని పిక్ చేసుకుంటుంది. తర్వాత ఆడియో మ్యాజిక్ ఎరేజర్ అనే ఫీచర్ కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ విండ్ నాయిస్, వెహికల్ నాయిస్ అంతా కూడా ఆటోమేటిక్ గా తీసేస్తుంది. ఇదైతే సూపర్ ఫీచర్. అండ్ లో లైట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేశారు. దీంట్లో మనకి గూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్ ఉంటుందంట. అండ్ IP67 సర్టిఫికేషన్ ఉంది. అలాగే 7 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఇంకా మనకి కాల్ అసిస్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఈమెయిల్ సమ్మరీస్ ఇస్తుందంట. అండ్ సర్కిల్ టు సర్చ్ ఫీచర్ ఉంది కదా వేరే పిక్సెల్ ఫోన్స్ లో అండ్ గెలాక్సీ ఫోన్స్ లో, ఆ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంటుందంట. ఓవరాల్ గా ఫోన్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కెమెరాస్ ఆబ్వియస్లీ బాగానే ఉంటాయి, కాకపోతే ప్రైసే మనకి ఆ ప్రైస్ లో మనకి వేరే ఫ్లాగ్షిప్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి జియో సినిమా వాళ్ళు ఒక కొత్త ప్రీమియం సబ్స్క్రిప్షన్ లాంచ్ చేశారు. ఇది కంప్లీట్లీ యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అండ్ ప్రైస్ వచ్చేసి 29 రూపీస్ పర్ మంత్. ఇది ఆఫర్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 59 రూపీస్. ఎనివే ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ లో మీరు మల్టిపుల్ అకౌంట్స్ లో లాగిన్ చేసుకోవచ్చు, కాకపోతే ఎట్ ఎ టైం సింగిల్ స్క్రీన్ మాత్రమే ప్లే అవుతుంది. ఫ్యామిలీ ప్లాన్ కూడా ఉంది, దాని ప్రైస్ వచ్చేసి 89 రూపీస్ అండ్ దీంట్లో 4 స్క్రీన్స్ ఇస్తారు మనకి. రియల్మీ కంపెనీ కొత్త ఫోన్ లాంచ్ చేసింది, రియల్మీ C65 అని చెప్పి. దీంట్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఇచ్చారు, కాకపోతే హెచ్డి స్క్రీనే. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10,500 రూపీస్. డిస్కౌంట్ తర్వాత మనకి 10,000కి వస్తుంది. ఈ ఫోన్ అయితే బాగానే ఉంది ఓవరాల్ గా, కాకపోతే చెప్పా కదా హెచ్డి స్క్రీనే ఉంది. మోస్ట్ పీపుల్ కి అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇది బెనిఫిషియల్ ఎవరికంటే గేమ్స్ ఆడే వాళ్ళకి. సో హెచ్డి డిస్ప్లే ఉండడం వల్ల పిక్సెల్ రెజల్యూషన్ తగ్గిపోతుంది, మనకి అంత క్రిస్ప్ గా అనిపించదు. కాకపోతే పబ్జీ లాంటి గేమ్స్ లో మీకు ఇంకా స్మూత్ గా ఉంటుంది పర్ఫార్మెన్స్. రెజల్యూషన్ తగ్గినప్పుడు CPU అండ్ GPU మీద బర్డన్ అనేది తగ్గుతుంది. సో మీకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఎవరైనా హార్డ్ కోర్ గేమర్స్ ఉంటే ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ రియల్మీ నార్జో కూడా 2 ఫోన్స్ లాంచ్ చేసింది. రియల్మీ నార్జో 70X అండ్ 70 అని చెప్పి. ఈ 70X 70కి షార్టర్ వర్జన్ లాగా. 70X ప్రైస్ వచ్చేసి 11,000 రూపీస్ అండ్ నార్జో 70 ప్రైస్ వచ్చేసి 15,000 రూపీస్. ఈ 70X లో మనకి డైమెన్సిటీ 6100 ప్లస్ ఇస్తున్నారు. ఈ 6100 ప్లస్ కి 6300 ప్లస్ కి పెద్ద డిఫరెన్స్ లేదు. 6300 స్లైట్లీ బెటర్. కాకపోతే ఏంటంటే ఈ ఫోన్ లో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారు. సో స్పెసిఫిక్లీ గేమ్స్ విషయానికి వస్తే చిన్న గేమ్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే పబ్జీ లాంటి గేమ్స్ లో ఏమవుతుందంటే రెజల్యూషన్ పెరిగేసరికి CPU అండ్ GPU మీద బర్డన్ పెరుగుతుంది. సో మీకు C65 లో ఉన్నంత పర్ఫార్మెన్స్ దీంట్లో కనిపించదు. కాకపోతే దీంట్లో రెజల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల క్లారిటీ బాగుంటుంది. నార్మల్ యూజర్కి అయితే నేను ఈ ఫోనే సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నార్జో 70లో డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాగానే ఉంది. అండ్ దీంట్లో మనకి AMOLED డిస్ప్లే కూడా ఇస్తున్నారు. అండ్ చెప్పా కదా ప్రైస్ వచ్చేసి 15,000 రూపీస్ డిస్కౌంట్ తర్వాత. సో 15,000 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఇది ఒక మంచి చాయిస్. నెక్స్ట్ వచ్చేసి Xiaomi వాళ్ళు 2 న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు ఇండియాలో. ఒకటి వచ్చేసి Xiaomi రోబోట్ వాక్యూమ్ క్లీనర్ S10. దీని ప్రైస్ వచ్చేసి 20,000 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ హెల్డ్ గార్మెంట్ స్టీమర్, ఐరన్ బాక్స్ బేసికలీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ వాళ్ళు కూడా ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశారు, రెడ్మీ బడ్స్ 5A అని చెప్పి. దాని ప్రైస్ వచ్చేసి 1,500 రూపీస్. అండ్ దీంట్లో మనకి బ్లూటూత్ వర్జన్ 5.4 ఉంది. 12mm డ్రైవర్స్ ఇచ్చారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది, కాకపోతే 25 dB ఇస్తుంది. సో అది నామకే వాస్తేనే మోస్ట్లీ. సో 1,500లో మీకు రెడ్మీ బడ్స్ కావాలంటే ఇది ట్రై చేయొచ్చు. రెడ్మీ వాళ్ళు ఒక టాబ్లెట్ కూడా లాంచ్ చేశారు, రెడ్మీ ప్యాడ్ SE అని చెప్పి. దీంట్లో మనకి 11-inch ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారు. ప్రైస్ వచ్చేసి 13,000 రూపీస్. డిస్కౌంట్ తర్వాత 12,000కి వస్తుంది. దీంట్లో మనకి క్వాడ్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు విత్ డాల్బీ అట్మాస్. అండ్ ప్రాసెసర్ సేమ్ ఓల్డ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఇస్తున్నారు. సో పర్ఫార్మెన్స్ లో అయితే చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు, బ్రౌజింగ్ కి, వీడియోస్ చూడడానికి బాగానే ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ S21 అండ్ S22 ఫోన్స్ లో గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయంట. సో మీరు ఎవరైనా ఫోన్స్ యూజ్ చేస్తున్నట్టయితే మీ ఫోన్ డిస్ప్లే ఒకసారి బాగా చెక్ చేసుకోండి. డిస్ప్లేలో గ్రీన్ లైన్ ఇష్యూ ఉంటే మీకు ఒక 1 time ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఇస్తున్నారు సామ్సంగ్ ఇండియా వాళ్ళు. తొందరగా క్లెయిమ్ చేసుకోండి. బేసికలీ మీ ఫోన్ ఇస్తే డిస్ప్లే మార్చేసి ఇస్తారు, అది వీలైనంత తొందరగా చేసుకోండి. నథింగ్ కంపెనీ వాళ్ళ సబ్ బ్రాండ్ ఉంది కదా CMF అని చెప్పి, వాళ్ళు ఆల్రెడీ ఆడియో ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. సో వాళ్ళు కొత్త ఫోన్ కూడా లాంచ్ చేయబోతున్నారంట. ఆల్రెడీ నథింగ్ ఫోన్ ఒక మిడ్ రేంజ్ ఫోన్, ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ చేసేసింది. సో ఎంట్రీ లెవెల్ ఫోన్స్ కోసం CMF బ్రాండ్ ని వాడుతున్నట్టున్నారు. మేబీ త్వరలో అరౌండ్ 15,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో CMF వాళ్ళు కొత్త ఫోన్ లాంచ్ చేయొచ్చు. మరి దాంట్లో కూడా గిఫ్ట్స్ ఉంటాయని చూడాలి. గూగుల్ కంపెనీకి డబ్బులు తక్కువ అవుతున్నాయంట. సో యూట్యూబ్లో కొత్త యాడ్స్ తీసుకొస్తున్నారు. ఇదేంటంటే ఇంతకుముందు మనకి వీడియో చూసే ముందు యాడ్స్ వచ్చేది, వీడియో చూసేటప్పుడు యాడ్స్ వచ్చేది కదా. ఇప్పుడు వీడియో పాజ్ చేసిన యాడ్స్ వస్తాయంట. అట్లుంటది మనతోని. సో ఇది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, ఇంకా టెస్ట్ చేస్తున్నారు, చూద్దాం ఏమవుద్దు.
యాపిల్ కంపెనీ M3 చిప్ బేస్డ్ మ్యాక్బుక్ ప్రోస్ అండ్ ఐమాక్స్ ఆల్రెడీ లాంచ్ చేసింది, కాకపోతే మ్యాక్ మినీస్ ఇంకా లాంచ్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ ఇయర్ కంప్లీట్లీ M3 బేస్డ్ మ్యాక్ మినీస్ ని స్కిప్ చేస్తుందంట యాపిల్. సో ఈ ఇయర్ ఎండ్ కల్లా M4 చిప్ తోని మ్యాక్ మినీస్ లాంచ్ చేసే ఛాన్స్ ఉందంట. సో మీరు ఎవరైనా మ్యాక్ మినీ తీసుకుందాం అనుకున్నట్టయితే ఇయర్ ఎండ్ వరకు వెయిట్ చేస్తే బెటర్. పర్ఫార్మెన్స్ లో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయంట M4 చిప్ లో, అండ్ AI అప్లికేషన్స్ కి కూడా హ్యూజ్ పర్ఫార్మెన్స్ బూస్ట్స్ ఉన్నాయంట. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి టెక్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో వీడియో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చకపోతే తప్పకుండా వీడియోని డిస్లైక్ కూడా చేయండి, అది కూడా మనకు పనికి వస్తుంది. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ టైం.